హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ ద రేస్రీ ట్యుటోరియల్ యువర్ శ్రీనివాస్ సార్. ప్రీవియస్ వీడియోలో మనం దృష్టి వైకల్యం సంబంధించిన పూర్తి మ్యాటర్ చదువుకున్నాం కదా. రకాలేంటివి, పరీక్షలు ఏంటివి చదువుకున్నాం. ఈరోజు దృష్టి వైకల్యం లిపి పాఠశాల గురించి చర్చిద్దాం. అదేవిధంగా చలన సంబంధ వైకల్యాల గురించి చర్చిద్దాం. చాలా జాగ్రత్తగా విందాం. ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ స్టార్ట్ దృష్టి వైకల్యం లిపి పాఠశాల. చూడండి, ఈ అందుల కోసం మొట్టమొదట ఎలా సార్ వాళ్ళు చదువుకోవాలి కదా, వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా. అందుకోసమే లూయిస్ బ్రెయిలీ సైంటిస్ట్ బ్రెయిలీ లిపిని తీసుకున్నాడండి. 6 చుక్కల లిపిని కనుగొనడం జరిగింది. డైరెక్ట్ బిట్ అందుల కోసం ఉపయోగించినటువంటి లిపి ఏది? బ్రెయిలీ లిపి. ఎన్ని చుక్కలు? 6 చుక్కల లిపి. ఎవరు స్టార్ట్ చేశారండి? లూయిస్ బ్రెయిల్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఇది నెక్స్ట్, ఈ దృష్టి వైకల్యం వర్గం అంటే అందుల కోసం మొట్టమొదటి పాఠశాల ఏది? మొదటి పాఠశాల ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 1784లో ఫ్రాన్స్లోని ప్యారిస్లో మొట్టమొదటి పాఠశాల స్టార్ట్ అయిందండి. అది ఎవరు స్టార్ట్ చేశారంటే సర్ వాలెంటైన్ క్యూ అనే శాస్త్రవేత్త స్టార్ట్ చేశారు. నెక్స్ట్, ఈ అందుల స్కూల్ లోపల ఉపాధ్యాయుల మరియు విద్యార్థి యొక్క నిష్పత్తి ఎంత ఉండాలి? డైరెక్ట్ బిట్ 1:8. ఒక ఉపాధ్యాయుడికి 8 మంది విద్యార్థులు ఉండాలి. నెక్స్ట్ సార్, ఈ దృష్టి వైకల్యం గల పిల్లల కోసం ముద్రణ రూపంలో ఉన్నటువంటి అంశాలు, బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ ఉన్నటువంటి అంశాలని చదివి వినిపించేటువంటి యంత్రం కూడా ఉందండి. ఆ యంత్రం ఏదంటే కుర్చువైల్ యంత్రం. ఇది దృష్టి వైకల్యం సంబంధించినటువంటి లిపి మరియు పాఠశాల. నెక్స్ట్, చలన సంబంధ వైకల్యం గురించి చర్చిద్దామా? చలన సంబంధ వైకల్యం గురించి చర్చిద్దాం. ఈ చలన సంబంధ వైకల్యాన్ని మోషన్ డిజబిలిటీ అంటామండి. మరి ఈ చలన సంబంధ వైకల్యాలు అంటే ఏంటిది? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ స్టార్ట్. చలన సంబంధ వైకల్యాలు అనగా ఎముకలు, కీళ్ళు, కండరాల బలహీనత, కాళ్ళు చేతులు కదలిక లోపల నిర్బంధం, కదలిక, ఇంకా మెదడుకు సంబంధించినటువంటి వ్యాధి, ఇవన్నిటినీ కలయికని చలన సంబంధ వైకల్యాలు కలది అని వికలాంగుల చట్టం 1995 ఇచ్చిందండి. దీన్ని పిడబ్ల్యూడి. సో పిడబ్ల్యూడి యాక్ట్ 1995 జాగ్రత్తగా. సో మొట్టమొదట హామన్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే హామన్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ చలన సంబంధ వైకల్యాల వలన మెదడు పనిచేయదు కదా. ఇక్కడ మెదడు సంబంధించిన వ్యాధి వస్తుంది కదా. అక్కడ ఏమైతుందంటే మస్తిష్క పక్షపాతం వస్తుంది. ఈ మస్తిష్క పక్షపాతానికి కారణం ఏంటి ఇస్తారంటే, హా అంటే 70% బుద్ధి లోపల, మన్ అంటే 50% తీవ్ర మానసిక లోపానికి గురవుతారు అని చెప్పడం జరిగింది హామెన్ శాస్త్రవేత్త. సో ఈ మస్తిష్క పక్షపాతం ఏదైతే వస్తుందో, ఈ మస్తిష్క పక్షపాతానికి సంబంధించిన 4 రకాలు ఉన్నాయండి. 4 రకాలు చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఫస్ట్ చూద్దాం ఎథటోసిస్. సో ఎథటోసిస్ ని ఎలా గుర్తించాలి సార్? గుర్తుంచుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా పిరమిడల్ ట్రాక్స్ దెబ్బతినడం వలన వచ్చేటువంటి వ్యాధి ఏది? ఎథటోసిస్. శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా అసంకల్పితంగా చలనం చూపడతాయండి. ఇంకా అవయవాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా అంగవైకల్య లోపం ఉంటుంది. అది ఈ రకమైనటువంటి వ్యాధి ఎథటోసిస్. అది ఏంటండి? చలన సంబంధ వైకల్యం. జాగ్రత్తగా ఎక్స్ట్రా పిరమిడల్, జాగ్రత్తగా శరీరంలోని భాగాలు అసంకల్పిత చలనాలు, డైరెక్ట్ బిట్, బీ కేర్ఫుల్. నెక్స్ట్ గతిలోపం అండి. గతిలోపం అంటే తూలిపోవడం, సరిగ్గా నిలబడలేకపోవడం, బ్యాలెన్స్ లేదు, ఎప్పుడు కూడా సరిగ్గా నిలబడలేకపోతాం. తూలిపడడం, బ్యాలెన్స్ లేకపోవడం. బ్యాలెన్స్ లేదంటే శరీరం ఉన్నటువంటి భాగాల యొక్క సమతాస్థితి లేకపోవడం. అది ఏ లోపం? గతి లోపం. అదేవిధంగా ప్రాదేశిక సంబంధాల లోపం అంటే చిన్న మెదడు లోపల
లోపం వచ్చిందండి. అది గతిలోపం. ఆ గతిలోపమే చలన సంబంధ వైకల్య లోపం. జట్టు బిట్టు ఇవి అడుగుతాడండి. ఎక్స్ట్రా పిరమిడల్ ట్రాక్స్, తోలిపడడం, ప్రాదేశిక సంబంధం. చూస్తున్నారా జాగ్రత్తగా. స్పాస్టిసిటీ అంటే ఇక్కడ షార్ట్ కట్ ఒక క్లూ ఇచ్చానండి. పిరమిడల్ ట్రాక్ దెబ్బతినడం. పా తర్వాత రెండో కారణం ఏంటంటే లోపల నుండి కండరాలు ఉంటాయి కదా, ఆ కండరాలు ఎందుకు ఏమో కదలిక ఉంటాయా, కండరాల అసంకల్పిత చర్య. అది కాసెస్ బై వాట్ టైప్ ఆఫ్ డిసీజ్ అనుకుంటూ డైరెక్ట్ బిట్ స్పాస్టిసిటీ. నెక్స్ట్ అనమ్యత. కన్ఫ్యూజ్ అవుతాం, ప్రతిదానికి క్లూ ఇచ్చాను. అనమ్యత, ఏ అనద్దు, అదలద్దు. కండరాలు ఏమేమి వస్తారు, గట్టిగా బీసుకుపోయాయి సార్, బీసుకుపోయి గట్టిగా. కండరాలు బిగుసుకోవడం ఏ లోపం, అనమ్యత. అదలద్దు, అదలద్దు, ఏవి కండరాలు బిగుసుకోవడం అనమ్యత. కండరాల అసంకల్పిత చర్య స్పాస్టిసిటీ. జాగ్రత్తగా. మరి ఇలాంటి మస్తిష్క పక్షపాతం గల పిల్లలకు లోపాలు ఉన్నాయి కదా, మరి వీళ్లకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి సార్ అంటే ఇది ప్రత్యేక కార్యక్రమంలో స్కూల్ ఫర్ క్రిప్టిల్ అండ్ స్కూల్ ఫర్ హ్యాండిక్యాప్ డైరెక్ట్ బిట్ గుర్తుంచుకోండి. మరొక బిట్ అడుగుతాడండి, ఏంటంటే పాఠశాలలో ర్యాంపులు నిర్వహించేది ఎవరి కోసం, ఏ రకమైనటువంటి లోపం గల పిల్లల కోసం అని అడుగు బిట్. అది చలన సంబంధ వైకల్యం గల శిశువుల కోసం అండి, డైరెక్ట్ బిట్.